హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న లైబ్రరీని ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 30,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, అలాగే ఎలాంటి అప్లై ఫీజు కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. మీకు కేవలం 999కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన హైదరాబాద్లో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. ఆ సంస్థ నుంచి మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. సో నేనే మీకు ముందుగా యూట్యూబ్లో యొక్క అప్డేట్ అయితే చేస్తున్నాను. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు లైబ్రరీ ట్రైనీ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. 29th May నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ మనకి నెక్స్ట్ మంత్ అంటే 18th June వరకు మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి స్టైఫండ్ అనేది ఎవ్రీ మంత్ మీకు 30,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మీకు రిటర్న్ టెస్ట్తో పాటు పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి టెంటేటివ్ డేట్ ఆఫ్ సెలక్షన్స్ అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెడతారో అప్లై చేసిన వాళ్ళలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తారు కదా, సో వాటికి రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి సో మీకు ఈమెయిల్ ద్వారా మేము ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మేము పంపిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు మెయిల్ ద్వారా. అలాగే ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి ఇదే నోటిఫికేషన్లో మనకి డీటెయిల్స్ సిలబస్ కూడా ఇచ్చారంటే ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. లాస్ట్లోకి వస్తే సో మీకు కంప్లీట్గా దీనికి సంబంధించి మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అన్ని డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ మనకి టోటల్గా 8 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి చేసి ఉండాలి, లేదంటే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఇన్ ద ఇయర్ 2024 లేదా 2025 అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూడండి హవెవర్ దోస్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టింగ్ దర్ MLIS అంటే ఈ యొక్క లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ లేదా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఫైనల్ మార్క్ షీట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ డేట్ మే ఆల్సో అప్లై అంటే సో మీరు ఇంకా కంప్లీట్ చేయకపోతే మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా మీకు కూడా ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది.
గాయస్ నేను అప్లై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. సో ఇక్కడ మనకి CS20 అప్లికేషన్ ఫామ్ లైబ్రరీ ట్రైనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ డిఫికల్టీస్ ఫేస్ చేసినా వాళ్ళకి సంబంధించి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్లో మీరు ఏమేమి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క ఏజ్ అనేది 18th June 2025 వరకు మీ యొక్క ఏజ్ అనేది ఎంతనో మెన్షన్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి అంటే మొబైల్ నెంబర్. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అక్కడ ఏదైతే MLIC అనేది పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది రాయాలి. తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత ఎంత డివిజన్ ఉంది లేదా గ్రేడ్ ఉంది, పర్సంటేజ్, తర్వాత మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది, ఫుల్ అడ్రస్. తర్వాత మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి. అలాగే సో నెక్స్ట్ ఇక్కడ కరికులం విటే అంటే రెజ్యూమే అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క రెజ్యూమే ఫైల్ అనేది అప్లోడ్ చేయండి. సో తర్వాత ఏంటి అంటే 10th క్లాస్ నుంచి మీరు PG వరకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఒరిజినల్స్, వాటిని మీరు స్కాన్ చేసి వాటిని ఒక సింగిల్ PDF ఫైల్ లాగా చేసి దాన్ని మనం ఇక్కడ ఆ ఫైల్ని అయితే అప్లోడ్ చేయాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి క్లియర్గా. తర్వాత ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో సబ్మిట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత మీకు మెయిల్ పంపిస్తారు, రిటర్న్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. హైదరాబాద్కి వెళ్ళేసి మీరు అక్కడ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయ్యి తర్వాత మీరు ఒకవేళ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క లైబ్రరీ ట్రైనీ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మీకు ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు మన సంగారెడ్డి కంది అనేటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ మనకి ఈ యొక్క సంస్థ అనేది ఉంది, అక్కడ మీకు పోస్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబులే, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి. సో ఎవరైనా సరే ఎలిజిబులే. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.